పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 27వ వచనం. వివేకవంతులను సిగ్గుపడునట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనెను. శక్తివంతులను సిగ్గుపడునట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొని, లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశనము చేయుటకు లోకము అల్పముగా నీచముగా విలువలేనిదిగా ఎంచు దానిని ఆయన ఎన్నుకొనెను. దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పకుండా ఉండునట్లు ఆయన ఇట్లు చేశాను. కాబట్టి ప్రియులారా, జాన్ మరియ వియన్నీ గారి యొక్క జీవితం మనందరికి ఆదర్శం.